తెలుగుదేశం జనసేనల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం సాక్షి వ్యూహాత్మకంగా చేస్తుంది. అది నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ నెల్లిమర్లలో టీడీపీ జనసేన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మేబీ అక్కడ ఎమ్మెల్యే చేసింది అయితే రైటా రాంగ్ అనేది ఎవరి చర్చ వాళ్ళకే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిందని ఆనందం టీడీపీ నాయకులకు నెల తిరక్కముందు ఆవిరైపోయింది. మీకెందుకు పసుపు బేళ్లతో వెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయంలో మీకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి అధికారులు పనులు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కేఎచ్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పనులు జరగడం లేదు, పసుపు బేళ్లతో కాదు పసుపు చొక్కాలు వేసుకుని వచ్చిన పనులు కావడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఈ అంశం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పిన పనులే తాను చెప్పిన వారికే చేయాలని ప్రభుత్వ అధికారులకు జనసేన ఎమ్మెల్యే లోకన్ నాగమాధవి హుకుం జారీ చేయడం టీడీపీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా జనసేన నేతలకు తెలియకుండా ఏ పనులు చేయొద్దని, ఏ పనైనా వారికి తెలియజేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు వారినే పిలవాలని ఆదేశించారు. ఈ మేరకు ఏకంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరేసి చొప్పున జనసేన కార్యకర్తల పేర్లతో అధికారులకు మాధవి జాబితాలు పంపారని తెలుస్తుంది. దీంతో ఆమె వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వారు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యే వ్యవహార శైలితో తమకు అడుగడుగున అవమానం జరుగుతోందని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల పూసపాటి రేగ మండలం చల్లవాని తోటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎదుట తమ ఆవేదన వెలగెక్కారు. అయితే ఎంపీ కూడా సర్దుపోవాలని సూచించడంతో టీడీపీ శ్రేణులు మరింత కోపంతో రగిలిపోతున్నాయి. 90% టీడీపీ ఓట్లతో గెలిచిన జనసేన ఎమ్మెల్యే మాధవి ఇప్పుడు తమను పక్కన పెట్టిన టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీ కూడా తమ బాధను పట్టించుకోకపోవడంతో మరింత అసహనంతో ఉన్నారంటూ రాసుకొచ్చారు. ఇక్కడ ఓ పక్కన తెలుగుదేశం కార్యకర్తలకు పని అయిపోతుందని ఇదే సాక్షి రాస్తుంది. వాళ్ళకి మధ్యన ఏది పచ్చబెళ్ళ పట్టుకెళ్తే పని జరిగిపోతుంది, పోలీసులు కూడా అటే వ్యవహరిస్తున్నారు. ఇంకో పక్కనేం పని అవ్వట్లేదని ఇక్కడ రాస్తుంది. అక్కడ ఏంటి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట్ల జనసేన వాళ్ళకి సంబంధించిన ప్రయారిటీ తక్కువ ఉంటుంది. అలాగే జనసేన గెలిచిన చోట తెలుగుదేశం వాళ్ళకి ప్రయారిటీ తక్కువ ఉంటుంది. ఎందుకని గెలిచిన ఎమ్మెల్యే మనుషులకి అసలు వాస్తవంగా అయితే ఎమ్మెల్యేల చేతుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉండడం కరెక్టా? కానే కాదు. ఇంతకుముందు జగన్ హయాంలో అట్లా లేదు. ఇప్పుడు అట్లా తీసుకుని వస్తున్నారు. ఆ రూట్లో రాసుకోవాల్సిన వార్తల్ని ఈ రూట్లోకి తీసుకెళ్తున్నారు. బేసిక్గా ఇప్పుడు దీంట్లో అధికారులు వీళ్ళ మాట వినాలి అని చెప్పడమే తప్పు. అసలు కార్యకర్తల మాట అధికారులు వినేది ఏంది? అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఏదన్నా ఇష్యూ ఉందనుకుంటే కనుక ఏది మన వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి సహాయం అందలేదు, లైక్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకం అందలేదు, ఆ కార్యకర్త ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి ఆయన సంతకం పెట్టి ఇచ్చేస్తే పని అయ్యేటట్టు ఉండాలి. అది ప్రొసీజరు. ఎందుకని వాళ్ళు అనర్హులు అని చెప్పేసి అన్యాయంగా తోసేశారు అని తెలిసింది కాబట్టి. అంతే తప్పించి కార్యకర్తలు ఈ ప్రభుత్వ కార్యాలయం మీద మానిటరింగ్ ఏంటి? ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం.